అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అలాని గోపాలకృష్ణ కానిస్టేబుల్, మా పెద్దనాయన కొడుకు, మా అన్న ఎన్నుగోపాలు వాళ్ళు రేయి డబ్బు ఇచ్చి కుక్కలిని తీపించుకొచ్చి ఈ ప్రకారం తోసేపించండి సార్. చుట్టుపక్కల ఉన్నాయి మాకు ఈ ప్రకారంగా అన్యాయం జరిగింది. వాళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకోలేదు సార్. మేమంటే బీద వాళ్ళము, మాకెవరు లేరు. ఈ ప్రకారం చేసిండ్రు సార్ మమ్మల్ని. సరే సార్, మేము గోపవరం మండలం, మాది పెద్ద గోపవరం మండలం. 20 సెంట్లు మేము సాగు చేసుకుని ఉన్నాం సార్. సాగు చేసుకుంటే నైట్కి వచ్చి ఈ ప్రకారం అది కాయలు కాసినది వచ్చి నైట్ వచ్చి తోసేసింటారు సార్. మరి ఎకరాలు ఆక్రమించుకొని చుట్టుపక్కల చేసుకుంటాను కదా సార్. వాళ్ళందరూ చేయొచ్చు కదా సార్. మేమేదో వాళ్ళకు చాకరీ చేసి గుడలు సాకలోంది ఈ ప్రకారం చేసేది. మరి అవతల వాళ్ళు కూడా అదే ప్రకారం చేయాలి కదా సార్. మాకు ఇంత న్యాయము, వాళ్ళకి అంత న్యాయం అంట సార్ చేసేది మీరు. అంతే, వాళ్ళు ఇంత డబ్బు ఇచ్చారని మేము ఏదో పేదవాళ్ళం, మా కాడ ఏం లేదని ఈ ప్రకారం చేసారు సార్ మమ్మల్ని. మా మీద వాళ్ళ మీద ఏం చర్య తీసుకోలేదు సార్. మాకు ఇంత అన్యాయం చేసిండ్రు వాళ్ళు. పెద్ద గోపారం గ్రామంలో ఉన్నే. నా పేరు రాజగోపాలు, గోపారం రజకిలము. మా 20 సెంట్లు మా ఆధ్వర్యంలో ఉంది. 290 సర్వే నెంబర్లో మాడి చెట్లు, టేకు చెట్లు అని పెంచుకుంటున్నాము. మా భూమి నైట్కి వచ్చి అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా నేను చేసుకునే భూమిని ధ్వంసం చేసినారు. సెలవు దినంలో అది ఒక వ్యక్తి, గోపాల్ అనే వ్యక్తి ఈ రకంగా మమ్మల్ని వేధించి దారి ఇవ్వలేదని ఈ రకం చేసిండు. అక్కడ కూడా దాన్ని కూడా నేను గతంలో తహసీల్దారి, ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీస్కు అక్కడ కూడా నేను టవాళ్ళు అవి స్వీకరించి శాఖల పని వృత్తి చేసుకుంటా చేసి నాకు ఎటువంటి భూమి లేదు. మరి అక్కడ ఎకరాలు 5 ఎకరాలు భూమి అంతా సర్వే నెంబర్లు మొత్తం ఆక్రమించుకొని చెందుకుంటా మాడి చెట్లు చేసుకున్నాడు. మళ్ళీ నాది ఒక్కటే ఈ రకంగా దౌర్జన్యంగా అక్రమంగా చేసి, నేను పేదవాడిననే కదా, ఒక రైతుకు శాఖల వాళ్ళనే కదా మమ్మల్ని ఈ రకం చేసింది. మేము కలెక్టర్కి, ఆర్డీఓకు అందరికీ ఫిర్యాదు చేసినాము. కానీ దాన్ని వద్ద అక్కడ స్పాట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము ఎస్ఐసార్కు కేసు నమోదు చేయమంటే అతను పోలీసుగా ఉండి దౌర్జన్యంగా ఈ రకంగా చేసి మమ్మల్ని కేసు కూడా నమోదు చేసుకోలేదు. మేము పేదవాళ్ళమనే కదా ఈ రకం చేసింది. అందరిది కూడా ఖండించాలా. భూమి ఎకరాలు కానీ అది కూడా నేను కస్టడీలోకి నేను గతంలో నాది తొలగించినప్పుడు నాది ఒకటే కాదు సార్, అందరిది కూడా ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు అన్నీ ఉన్నాయి. అది కూడా కస్టడీలోకి తీసుకొని మా భూమి పక్కనే ఉన్నాయి అన్నీ, అది కూడా సర్వే చేయండి అని కూడా నేను అర్జీ ఇచ్చినా ఇంతవరకు స్పందించలేదు. మీరే మాకు న్యాయం చేయాలి. దాని గురించి అతని మీద వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ భూమి కూడా అందరూ కూడా ఎంతమంది ఆక్రమించుకున్నా అవి కూడా మీరు కస్టడీలోకి గవర్నమెంట్ ఎంఆర్ఓ సార్ కానీ మీరు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని, అందరికీ న్యాయం చేయాలని మమ్మ శాఖల వాళ్ళమని ఈ రకం చేసినారు. అది కూడా కస్టడీలోకి తీసుకోవాలని మేము కోరుతున్నాను. నమస్కారం అండి, నేను తహసీల్దార్ గోపవరం అండి. మనకు గోపవరం మండలం గోపవరం రెవెన్యూ గ్రామంలో ఒక మాజీ సైనికోద్యోగి ఎక్స్-ఆర్మీ కోటా కింద భూమిని పొంది పక్కనున్న ప్రభుత్వ భూమిని కూడా క్రమక్రమంగా ఆక్రమించుకుంటున్నట్టు మన దృష్టికి కొన్ని రోజుల క్రితం తీసుకురావడం జరిగిందండి. అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కొన్ని ఫ్రీ హోల్డ్ వెరిఫికేషను, కోర్టు కేసులు, రీసర్వే ఇష్యూల్లో కొంచెం చాలా పని ఒత్తిడి భారం కారణం చేత కొంచెం దానికి ఫీల్డ్కు ఈ మధ్యన కొంచెం వెళ్ళలేకపోయాము. కానీ కమింగ్ ఒక 1 వీక్లో దీని మీద ఎవరైతే ఆ మాజీ సైనికోద్యోగి శ్రీనివాసులు సంథింగ్ ఎవరో ఉన్నారో అతని భూమిని ఒకసారి పూర్తిగా పరిశీలించి అతనికి ప్రభుత్వం వారు మిలిటరీ కోటా కింద ఎంత ఇచ్చారు, అతను ప్రస్తుతం ఎంత సాగులో ఉన్నాడు, ఏవైనా ఆక్రమణలు ఉన్నాయా, అవన్నీ కూడా కమింగ్ కొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో సర్వే చేయించి వాటిలో ఏమైనా ఆక్రమణలు ఉన్నట్లయితే ఖచ్చితంగా తొలగించడం జరుగుతుందండి. ఆక్రమణలను ఎటువంటి ఆక్రమణలైనా సరే గోపవరం రెవెన్యూ కార్యాలయం వారు ఖచ్చితంగా మేము తొలగిస్తామండి. దీని మీద విచారిస్తాము. నేను కూడా గోపవరం మండలానికి తహసీల్దార్గా కొన్ని నెలల క్రితమే రావడం జరిగింది. గతంలో ఇది ఆన్లైన్ నందు పరిశీలిస్తే ఒక 4 years బ్యాక్ గతంలో జరిగినట్లుగా మన దృష్టిలో ఉంది. సో పూర్తి స్థాయిలో దీని మీద విచారించి రికార్డు మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. నివేదికను పై అధికారుల దృష్టికి తప్పకుండా తీసుకెళ్తామండి. నమస్కారం అండి. జిల్లా గోపవరం మండలం గోపవరం గ్రామ పొలంలో, పంచాయతీలోని గ్రామ పొలంలో ఒక 5 ఎకరాలు ఓ మాజీ సైనికులు కబ్జా చేయడానికి ప్రయత్నం చెట్టు నాటడము, దాని చుట్టూ కంచేసుకోవడము చేస్తున్నాడు. కానీ అతనికి మాజీ సైనికుడు అయినప్పటికీ అతనికి వచ్చేసి 1992 8వ లీటర్లో 9వ లీటర్లో 2 ఎకరాల 63 సెంట్లు, 2024 3వ లీటర్లో 2 ఎకరాల 25 సెంట్లు అతని మాజీ సైనికులను గుర్తించి 5 ఎకరాల పొలాన్ని ఇవ్వగా
మరో 5 ఎకరాల పొలం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 ఎకరాల పొలాన్ని ఎట్టకేలకు దాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లతో నకిలీ పట్టాలుగా, నకిలీ ఆన్లైన్లో 1B అడంగళ్ళు, పాస్బుక్లు చేయించుకొని వాళ్ళ కొడుకు, వాళ్ళ అక్క, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ బంధువుల పేరుతో చేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మరో 5 ఎకరాల పొలాన్ని ఎలాగైనా అతను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తుండగా గతంలో మేము 2023వ తేదీ ఈ విధంగా మాజీ సైనికులైనటువంటి గోపారంలో ఉన్నటువంటి గుమ్మల శ్రీనివాసులు ఒక 5 ఎకరాల పొలం, అతనికి ఇచ్చిన పొలాన్ని కాకుండా మరో 5 ఎకరాల పొలాన్ని ఆక్రమిస్తున్నాడని చెప్పి మేము గతంలో ఉన్న ఆర్డీఓ గారికి మేము ఫిర్యాదు చేయగా సరే అని చెప్పి అతన్ని పిలిపించి కొద్ది రోజులు చేయగా తర్వాత కొద్ది రోజులు పని ఆఫ్ చేసి గమ్ముగా ఉన్నాడు. అయినప్పటికీ మళ్ళీ ఈ మధ్య ఒక 1 మంత్, ఒక నెల నుంచి మళ్ళీ అతను చెట్టు నాటుకోవడము, చుట్టూ కంచె వేసుకోవడము చేస్తుండగా మేము ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే ఎంఆర్ఓ గారు సరే మేము చూసుకుంటాము, చెప్తాము, వీఆర్ఓలను పంపిస్తామని చెప్పారు. కానీ దాన్ని లెక్క చేయకుండా అతను మాత్రం యథావిధిగా చెట్టు నాటుకోవడము, అతనికి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.